గ్రీన్లాండ్ గురించి అప్డేట్ వచ్చింది. గ్రీన్లాండ్ విషయంలో యుఎస్ఏ డెన్మార్క్ మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఈ రోజు ఫ్రాన్స్, డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్ గ్రీన్లాండ్ లో మిలిటరీ డ్రిల్స్ అంటే యుద్ధ సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ రోజు డెన్మార్క్ పిఎం మెట్టే ఒక సంచలన ప్రకటన చేసింది. యుఎస్ఏ గ్రీన్లాండ్ ను అక్రమంగా బలవంతంగా ఆక్రమించుకోగలదు అని ప్రకటించింది. కట్ చేస్తే ఉరుకులు పరుగుల మీద గ్రీన్లాండ్ వైపు ఫస్ట్ డెన్మార్క్, నెక్స్ట్ ఫ్రాన్స్, థర్డ్ జర్మనీ సైనికులు వెళ్లారు. నెదర్లాండ్స్ నేను వస్తాను అంటోంది. ఇటలీ మేబీ రేపు మర్నాడు లోపు అక్కడికి చేరుకోవచ్చు. ఆ జెలెన్స్కీ గాడు ఏం చేశాడు, వాణ్ణి వేసుకెళ్ళండి. ఈ మొత్తం కేయాస్ లో హ్యాపీగా ఆనందంగా ఈ రోజు రాత్రి పడుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది వ్లాదిమిర్ పుతిన్. ఈ పెద్ద మనుషులందరూ జెలెన్స్కీ కోసం నిలబడ్డారు. ఐరన్ క్లాడ్ ఫ్రెండ్షిప్ అన్నారు. జెలెన్స్కీ కోసం ప్రాణాలు ఇస్తాము అన్నారు. ఇప్పుడు వీళ్ళలో వీళ్ళే కొట్టుకు సస్తున్నారు. మాజీ యుఎస్ఏ సెక్రటరీ ఒక మాట చెప్పారు, యుఎస్ఏకు శత్రువుగా ఉండడం ప్రమాదం, బట్ యుఎస్ఏకు మిత్రులుగా ఉండడం అనేది ప్రాణాంతకం అన్నారు. ఇప్పుడు డెన్మార్క్ విషయంలో ఇది ప్రూవ్ అయింది. గ్రీన్లాండ్ లో మిలిటరీ దింపి దీన్ని లాక్కుంటా అంటున్నాడు ట్రంప్. ఇదెక్కడి దౌర్జన్యం? ఇన్ని రోజులు యుఎస్ఏకు గ్రీన్లాండ్ అరుదైన ఖనిజాల కోసం లేదా ఆర్క్టిక్ ఓషన్ కోసం కావాలి అనుకున్నాం కదా. మెయిన్ రీజన్ ఇది కానే కాదు. ఈ వీడియోలో మెయిన్ రీజన్ ఏంటి, అసలు ఎందుకు యుఎస్ఏకు గ్రీన్లాండ్ కావాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎంతో రీసెర్చ్ చేసి ఈ వీడియో తయారు చేసి నిజంగా చెబుతున్నా, డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫెడ్రిక్సన్ అండ్ గ్రీన్లాండ్ ప్రధాని ఫెడ్రిక్ నెల్సన్ పరిస్థితి చూస్తూ ఉంటే బాధగా ఉంది. 5 years నుండి జియో పొలిటికల్ కాంటెంట్ చేస్తున్నా. మిత్ర దేశాల్లో ఇంత దౌర్జన్యం అనేది ఎక్కడా చూడలేదు. డొనాల్డ్ ట్రంప్ ఎలా తయారయ్యాడు అంటే హైదరాబాద్ ఓపెన్ ల్యాండ్స్ పై కబ్జా పెట్టే రౌడీ గ్యాంగ్స్టర్ కంటే అధ్వానంగా తయారయ్యాడు. ఈ గ్యాంగ్స్టర్లైనా తమ సొంత బంధువుల ల్యాండ్ ను కబ్జా చేయరు. డొనాల్డ్ ట్రంప్ విషయంలో తన సొంత మిత్ర దేశాల యొక్క భూమినే లాక్కోవడానికి చూస్తున్నారు. అమెరికా ఫస్ట్ అంటే ఇదా అని నోర్లెల్లబెట్టుకునే పరిస్థితి. బట్ వాట్ ఎవర్, తమ దేశ హితానికి తమ ప్రజల కోసం యుఎస్ఏ ఇంట్రెస్ట్ గురించి ఆలోచిస్తే డొనాల్డ్ ట్రంప్ తమ ప్రజల కోసం చేస్తోంది తప్పు కాదు అనిపిస్తోంది. అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో, అమెరికన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది తప్పు కాదు. వెస్ట్ యూరోప్ దేశాలకు ఇది జరగాల్సిందే. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్ ఐడియాలజీకు ఆకర్షితులై ఈ వెస్ట్ యూరోప్ పెద్ద మనుషులు గ్రీన్ గ్రీన్ అని చెప్పి ఇండస్ట్రీస్ ను తగ్గించారు. ఆయిల్ అండ్ గ్యాస్ వెలకతీతను తగ్గించారు. ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ కోసం సమ్మర్ సాల్ట్స్ కొడుతున్నారు. రెయిన్బో హక్కుల కోసం, జెండర్ ఈక్వాలిటీ అని చెప్పి అండ్ వోకిజం కారణంగా పిల్లల్ని కనడం మానేశారు. కట్ చేస్తే థర్డ్ వరల్డ్ దేశాల నుండి వచ్చిన ఇమ్మిగ్రెంట్స్ వెస్ట్ యూరోప్ దేశాల్లో మేయర్స్ అవుతున్నారండి. యుఎస్ఏ ఉంది కదా, మనం ఎందుకు యుద్ధ ఆయుధాలు కొనాలి అనుకున్నారు. ఇప్పుడు యుఎస్ఏ ద్వారా దెబ్బలు తింటున్నారు. జియో పొలిటికల్ ప్లాట్ఫామ్ లో ఒక నాయకుడి బలం ఏంటో తెలుసా? తమ దేశంలో ఉన్న యువత, తమ దగ్గరున్న ఆయుధ శక్తి. వెస్ట్ యూరోప్ దేశాల దగ్గర యువత లేరు, ఆయుధ శక్తి లేదు, కర్మను అనుభవిస్తున్నారు. నౌ దేర్ డాడీ యుఎస్ఏ వాంట్స్ టు క్యాప్చర్ గ్రీన్లాండ్. రేపు లేదా 1 week తర్వాత గ్రీన్లాండ్ లో యుఎస్ఏ నార్త్ మిలిటరీ బెటాలియన్ జెండా నాటి డాడీ ఈజ్ హోమ్ అంటుంది. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ నిజాన్ని కక్కాడు. గ్రీన్లాండే ఎందుకు కావాలి అంటే ఈ ట్వీట్ ఒకసారి చూడండి. యుఎస్ఏ తయారు చేసే గోల్డెన్ డోమ్ అనబడే యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను గ్రీన్లాండ్ లో పెడతారంట. వై గ్రీన్లాండ్ అంటే చైనా, రష్యా యుఎస్ఏ పై ఫైర్ చేసే మిసైల్స్ ఆర్క్టిక్ ఓషన్, నార్త్ పోల్ మీదుగానే అంటే గ్రీన్లాండ్ పై నుండే వస్తాయి. కాబట్టి గ్రీన్లాండ్ లో గోల్డెన్ డోమ్ పెడితే ఎర్లీగా మిసైల్స్ ను డిటెక్ట్ చేయొచ్చు అని చెప్పి గ్రీన్లాండ్ అడుగుతున్నాడు. మెయిన్ రీజన్ ఈజ్ నేషనల్ సెక్యూరిటీ. ఇక బోనస్ అనేది రేర్ ఎర్త్స్ అండ్ ఆర్క్టిక్ సీ రూట్ అన్నమాట. దీన్ని చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ మ్యాప్ చూడండి, ఇది చైనా, ఇది రష్యా, వెస్ట్ లో యుఎస్ఏ ఉంటుంది. రేపు యుఎస్ఏ వర్సెస్ రష్యా అండ్ చైనా అయితే, లేదా చైనాతో యుద్ధమే వస్తే చైనా యుఎస్ఏ పై మొదటగా బ్యాలిస్టిక్ మిసైల్స్ లేదా హైపర్సోనిక్ మిసైల్స్ నే ఫైర్ చేస్తుంది. ఈ మిసైల్స్ అనేవి నార్త్ పోల్, ఆర్క్టిక్ ఓషన్ మీదుగానే వెళ్ళాలి, యుఎస్ఏ లో డ్రాప్ అవ్వాలి. గ్రీన్లాండ్ లో గోల్డెన్ డోమ్ ను పెడితే మిడ్ వే లోనే మిసైల్స్ ను ఇంటర్సెప్ట్ చేయొచ్చు అని గ్రీన్లాండ్ అడిగాడు. ఎందుకు మిసైల్స్
ఆర్టిక్ ఓషన్ నార్త్ పోల్ నుండే పాస్ అవుతాయి అంటే భూమి రౌండ్ గా ఉంటుందా ఫ్లాట్ గా ఉంటుందా? అర్త్ ఈస్ ఫ్లాట్ అని నమ్మే వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అర్థమే కాదు. సైన్స్ మాట్లాడుకుందాం. లెట్ మీ మేక్ మై మ్యాప్ ఇంటూ స్పియర్. నేను నా మ్యాప్ ను స్పియర్ షేప్ లో చేంజ్ చేశాను. చైనా షింజియాన్ నుండి ఫైర్ చేసే బ్యాలిస్టిక్ మిసైల్స్ ఫస్ట్ 90 degrees లో పైకి లేస్తాయి. అర్త్ గ్రావిటీను అధిగమించి అట్మాస్ఫియర్ లో వెళ్లి ఆ తర్వాత మిసైల్స్ షార్ట్ రూట్ ను ఎంచుకుంటాయి. చైనా USA మధ్య షార్టెస్ట్ రూట్ నార్త్ పోల్, సైబీరియా, ఆర్క్టిక్ ఓషన్, గ్రీన్లాండ్, కెనడా, ఆ తర్వాత USA లో హిట్ అవుతాయి. ఈ రూట్ నే గ్రేట్ సర్కిల్ రూట్ అంటారు. చైనా USA మధ్య ప్యాసింజర్ ఫ్లైట్స్ కూడా నార్త్ పోల్ ద్వారానే వెళ్తాయి. సౌత్ పోల్ నుండి వెళ్తే 20,000 కిలోమీటర్ల దూరం, అంటే డిస్టెన్స్ చాలా ఎక్కువ అన్నమాట. నార్త్ పోల్ నుండి కేవలం 10 kilometers మాత్రమే. సో చైనీస్ అండ్ రష్యన్ మిసైల్స్ కు భయపడే లాస్ట్ ఇయర్ USA గోల్డెన్ డోమ్ ను తయారు చేయనున్నాము అని ప్రకటించింది. గోల్డెన్ డోమ్ విలువ $175 billion. గోల్డెన్ డోమ్ స్పెషాలిటీ శాటిలైట్స్ ను కూడా ధ్వంసం చేయగలదు. బ్యాలిస్టిక్ హైపర్సోనిక్ మిసైల్స్ ను ట్రాక్ చేస్తుంది, ఆబ్వియస్లీ ధ్వంసం చేస్తుంది. గోల్డెన్ డోమ్ రేంజ్ అండ్ డామినెన్స్ ఎలా ఉంటుంది అంటే రష్యా చైనా నుండి ఒక మిసైల్ లాంచ్ అయినా కూడా తెలిసిపోయేలాగా డిజైన్ చేస్తున్నారు. ఈ గోల్డెన్ డోమ్ ను గ్రీన్లాండ్ లో పెట్టి రష్యా, నార్త్ కొరియా, చైనా మిసైల్స్ ను USA చేరుకునే లోపే డిటెక్ట్ చేసి ధ్వంసం చేయాలి, ఎర్లీగానే ధ్వంసం చేయాలి అని చూస్తున్నారు. చైనా దగ్గర ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. రేంజ్ 15,000 కిలోమీటర్లు. DF-41, DF-31 ఇలా ఎన్నో ఉన్నాయి. రష్యా దగ్గర RS-28 ఉంది. ఇది ద గ్రేట్ సైతాన్ 2. RS-24 పిచ్చెక్కించే మిసైల్స్ ఎన్నో రష్యా దగ్గర ఉన్నాయి. ఆర్ష్నిక్, బుర్వెష్నిక్ ఇలా ఎన్నో ఉన్నాయి. చైనా 30 నిమిషాల్లో USA పై ఫైర్ చేయగలదు. నాట్ ఓన్లీ మిసైల్స్, ఆర్క్టిక్ ఓషన్ లో చైనీస్ శాటిలైట్స్ చక్కర్లు కొడుతున్నాయంట. ఆర్క్టిక్, నార్త్ అమెరికా, USA పై 24/7 చైనీస్ శాటిలైట్స్ నిఘాను ఉంచుతున్నాయి. గ్రీన్లాండ్ లో గోల్డెన్ డోమ్ పెట్టి చైనీస్ శాటిలైట్స్ అన్నిటినీ లేపేయడానికి ప్లాన్ చేస్తున్నారు. స్పేస్ డామినెన్స్ కోసం నార్త్ పోల్ అమెరికాకు చాలా అవసరం. యుద్ధ సమయంలో శాటిలైట్స్ అనేవి గేమ్ చేంజర్స్ అండి. మనం ఆపరేషన్ సింధూర్ లో ఏం నేర్చుకున్నాం, టెక్నికల్ గా ఏం నేర్చుకున్నాం నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పా. 24/7 May 1st నుండి May 15th వరకు పాక్ కు చైనీస్ శాటిలైట్స్ హెల్ప్ చేసాయి. శాటిలైట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆప్టికల్ ఇమేజింగ్ శాటిలైట్స్, దీని పని ఇండియన్ ట్రూప్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అనే ఇమేజెస్ తీసి పంపడం. సెకండ్, ఇన్ఫ్రారెడ్ థర్మల్ శాటిలైట్స్, దీని పని హీట్ సిగ్నేచర్స్ ను కనుక్కోవడం. మిసైల్ లాంచర్స్, ఆర్టిలరీ, డిఫెన్స్ సిస్టమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ హీట్ సిగ్నేచర్స్ ఎక్కువగా ఉంటాయి. హీట్ ను బట్టి పలానా చోట పలానా లొకేషన్ లో S-400 ఉంది అని చైనా కనుక్కొని పాక్ ఆర్మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సిగ్నెట్ శాటిలైట్స్, ఇవి చాలా డేంజరస్ శాటిలైట్. ఈ శాటిలైట్స్ ఇండియన్ కమాండర్స్ మధ్య జరిగే సంభాషణలను ఇంటర్సెప్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఉదాహరణకు LOC దగ్గర ఒక కమాండర్ పూంచ్ లో ఉన్న కమాండర్ కు కాల్ చేసి రేడియో మెసేజ్ పంపాడు, మూవ్ యువర్ ట్రూప్స్ టు సౌత్ అని. ఈ సీక్రెట్ మెసేజ్ ను ఈ శాటిలైట్స్ డీకోడ్ చేసి పాకిస్తాన్ కు ఇచ్చాయి. ఎర్లీ వార్నింగ్ రాడార్ శాటిలైట్స్, ఈ శాటిలైట్స్ కూడా ఆర్క్టిక్ ఓషన్ మీదుగానే వెళ్తాయి. USA పై నిఘా పెట్టే చైనీస్ శాటిలైట్స్ ను లేపేయడానికి గ్రీన్లాండ్ కావాలి. చైనీస్ శాటిలైట్స్ అంటే పోలార్ ఆర్బిటింగ్ శాటిలైట్స్, నార్త్ టు సౌత్ వెళ్లే శాటిలైట్స్ అన్నమాట. శాటిలైట్స్ అర్త్ చుట్టూ తిరుగుతాయి, బట్ నార్త్ పోల్ దగ్గరలో ఈజీగా చైనా శాటిలైట్స్ ను ట్రాక్ చేయొచ్చు అన్నమాట. ఇంకా బేసిక్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చైనా భారత్ పై మిసైల్స్ ద్వారా ఫైర్ చేస్తుంది అని మనం భయపడి ఇండియా చైనా మధ్య నేపాల్ ఉంది కాబట్టి నేపాల్ ను కబ్జా చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు గ్రీన్లాండ్ పరిస్థితి అలానే ఉంది. ఇప్పుడు గ్రీన్లాండ్ ఎవరి కంట్రోల్లో ఉంది అనే హియార్కీ చూద్దాం. గ్రీన్లాండ్ అనేది సపరేట్ రాజ్యం. గ్రీన్లాండ్ PM పేరు ఫెడ్రిక్. గ్రీన్లాండ్ ఇంటర్నల్ ఇష్యూస్ అన్ని ఈయనే చూసుకుంటారు. గ్రీన్లాండ్ టోటల్ ఏరియా 20 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు. ఆర్క్టిక్ ఓషన్ లో 44,000 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉంటుంది. 54,000 మంది గ్రీన్లాండ్ లో ఉంటారు. గ్రీన్లాండ్ క్యాపిటల్ నూక్. ఇక్కడ ఆల్రెడీ USA యొక్క ఉలే అనే మిలిటరీ బేస్ ఉంది. గ్రీన్లాండ్ యొక్క రక్షణ అంటే డిఫెన్స్, ఫారెన్ వ్యవస్థ అంటే విదేశాంగ వ్యవహారాలను డెన్మార్క్ చూసుకుంటుంది. డెన్మార్క్ రాజు ఫెడ్రిక్, డెన్మార్క్ లో ప్రధాని మెట్టే గారు. గ్రీన్లాండ్ ను రక్షించే బాధ్యత డెన్మార్క్ రాజుది, డెన్మార్క్ ప్రధానిది అన్నమాట. అందుకే ఇన్నిసార్లు డెన్మార్క్ ఎంట్రీ ఇస్తోంది అన్నమాట. January 4th నుండి ట్రంప్ ఐ వాంట్ గ్రీన్లాండ్ అన్నాడు కదా, దీనికి కౌంటర్ ఇస్తూ January 13th రోజు మీడియా ముందుకు డెన్మార్క్ అండ్ గ్రీన్లాండ్ ప్రధానులు
వచ్చి గ్రీన్లాండ్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అన్నారు. జనవరి 14 రోజు వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్, యుఎస్ఏ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, డెన్మార్క్ ఫారెన్ మినిస్టర్ లారా అండ్ డెన్మార్క్ దౌత్యవేత్తలు వీరందరూ చాలా సేపు మీటింగ్ చేశారు. జేడీ వెన్స్ ఒక్కటే చెప్పాడు, XYZ రీజన్స్ కారణంగా మాకు గ్రీన్లాండ్ కావాలి, ఇస్తారా ఇవ్వరా అని అడిగినట్లున్నాడు. డెన్మార్క్ ఫారెన్ మినిస్టర్, నో సార్, వీ కెనాట్ కాంప్రమైజ్, దిస్ ఈజ్ అగెయిన్స్ట్ అవర్ కాన్స్టిట్యూషన్, మా సవర్నిటీపై దెబ్బ పడినట్లు అవుతుంది అన్నట్లు సమాధానం ఇచ్చాడు. యుఎస్ఏ సెక్యూరిటీ మా బాధ్యత, మీరు గ్రీన్లాండ్ లో మిలిటరీ బేసెస్ ను పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, బట్ దీన్ని మేము అమ్మలేము అని చెప్పేశారు. చర్చలు విఫలమయ్యాయి. కట్ చేస్తే ఫారెన్ మినిస్టర్ లారా మీడియా ముందుకొచ్చి ఏమంటారు, ఒక కమిటీని కూర్చోబెట్టి గ్రీన్లాండ్ గురించి డిబేట్ చేయాలి, పబ్లిక్ డిబేట్ జరగాలి అని చెప్పాడు. ఈ చర్చలు విఫలమైన వెంటనే ట్రంప్ మీడియా ముందుకొచ్చి యుఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ కోసం, గోల్డెన్ డోమ్ ప్లేస్మెంట్ కోసం గ్రీన్లాండ్ కావాలి అన్నాడు. గ్రీన్లాండ్ లో రష్యన్ చైనీస్ షిప్స్ చక్కర్లు కొడుతున్నాయి, మేము కాదు అంటే చైనా రష్యా దీన్ని ఆక్రమిస్తాయి అన్నట్లు ఏవేవో మాటలు మాట్లాడాడు. యుఎస్ఏ లేకపోతే నాటో లేదు, యుఎస్ఏ సెక్యూరిటీ కోసం గ్రీన్లాండ్ కావాలి, నాటో మాకు హెల్ప్ చేసి దీన్ని ఇప్పించాలి అన్నట్లు మాట్లాడాడు. అంటే నాటోలో ఉన్న మిగతా దేశాలను డమ్మీస్ చేస్తూ మాట్లాడాడు. ఇక్కడ ఈగో అనేది హట్ అయింది. ఈ రోజు యుఎస్ఏ ను కాదు అని యూరోప్ సైనికులు గ్రీన్లాండ్ లో చేరుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఉరుకులు పరుగుల మీద డెన్మార్క్ సైనికులు గ్రీన్లాండ్ లో మిలిటరీ డ్రిల్స్ ను స్టార్ట్ చేశారు. ఫ్రాన్స్ సైనికులు జాయిన్ అయ్యారు. జర్మనీ సైనికులు మేబీ ఇంకొన్ని గంటల్లో జాయిన్ అవుతారు. నెదర్లాండ్స్ రేపు జాయిన్ అవ్వనుంది. ఇక్కడ క్లియర్ గా యుఎస్ఏ గ్రీన్లాండ్ ను బలవంతంగా కబ్జా చేసే ముందు యూరోప్ సైనికులు రంగంలో దిగుతున్నట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా జర్మనీ కూడా తమ సైన్యాన్ని దింపుతోంది. నాటో దేశాలు ఎలా కొట్టుకు సస్తాయి అనేది చూడాలి. గ్రీన్లాండ్ నాటోలో భాగంగా ఉంది. యుఎస్ఏ చెప్పినట్లు వింటుంది. ఎందుకని ఆక్రమిస్తున్నారు? కోఆపరేట్ చేసుకోవచ్చు కదా అంటే ట్రంప్ ప్రకారం యుఎస్ఏ కెనాట్ ట్రస్ట్ యూరోప్ అంట. అంటే వాళ్ళలో వాళ్ళకే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయంట. ఒక ఇంటిని కొనుక్కుంటే, ఓన్ చేసుకుంటే ఉండే ఆథారిటీ, ఫ్రీడమ్ వేర్. రెంటెడ్ ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. గ్రీన్లాండ్ లో యుఎస్ఏ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టుబడి పెట్టాలి అని చూస్తోంది. గోల్డెన్ డోమ్ అంటే ఒక వ్యాన్ ను తీసుకొచ్చి పెట్టరండి, రాడార్ స్టేషన్స్ ను కడతారు, శాటిలైట్ లాంచింగ్ ప్యాడ్స్ ను కడతారు, మిలిటరీ బేసెస్, పోర్ట్స్, షిప్ బిల్డింగ్, మైనింగ్, ఇలా ఎన్నో రంగాల్లో పెట్టుబడి పెట్టనున్నారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికా ఖర్చు పెడుతోంది కాబట్టే దే వాంట్ టు ఫస్ట్ ఓన్ ద గ్రీన్లాండ్. ఆ తర్వాతే పెట్టుబడులు వస్తాయి అన్నమాట. అండ్ ఒకవేళ గ్రీన్లాండ్ ను వీళ్ళు ఆక్రమించలేదు అంటే రేపు గ్రీన్లాండ్ లో ఏదైనా మైనింగ్ చేయాలి అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్ ఐడియాలజీ ఉన్న యూరోప్ అంటే డెన్మార్క్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంది. వాతావరణాన్ని మీరు నాశనం చేస్తున్నారు, మైనింగ్ చేయడం మంచిది కాదు, ఇక్కడ మీరు మిజైల్ టెస్టింగ్ చేయకూడదు, వాతావరణం నాశనం అవుతుంది, ఐస్ అంతా మెల్ట్ అయిపోతుంది అన్నట్లు మాట్లాడతారు. కాబట్టే ఫస్ట్ దీన్ని ఆక్రమించుకుందాం అనుకుంటున్నారు. ఈవెన్ గ్రీన్లాండ్ లో ఉన్న ప్రజలకు $1,00,000 ఇచ్చి, అంటే లంచంగా ఇచ్చి, ఈ తమ భూమిని కబ్జా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వీటన్నిటితో పాటు గ్రీన్లాండ్ లో అరుదైన ఖనిజాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆ క్లైమేట్ లో మైనింగ్ చేయడం అంత ఈజీ కాదు. అరుదైన ఖనిజాలు చాలా చోట్ల ఉన్నాయండి. యుక్రెయిన్, ఆఫ్రికా, వెనజులా, సౌత్ అమెరికా, ఈవెన్ ఇండియా, కాశ్మీర్, లదాఖ్ లో అన్ని చోట్ల ఉన్నాయి. బట్ రేర్ అర్త్ మైనింగ్ అనేది అంత ఈజీ కాదు. ఇట్స్ ఎన్ ఛాలెంజింగ్ టాస్క్. ప్రాసెసింగ్, మెటలర్జీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. దీని ప్రాసెసింగ్ లో 4 స్టెప్స్ ఉంటాయి. సో రేర్ అర్త్స్ అనేది వన్ ఆఫ్ ద రీజన్ మాత్రమే. ఆర్క్టిక్ ఓషన్ ఐస్ మెల్ట్ అవ్వడానికి 25 to 50 years పడుతుంది. ఆ తర్వాత సీ రూట్స్ ఓపెన్ అవుతాయి. ఆ తర్వాతే ట్రేడ్ జరుగుతుంది. దానికి చాలా టైం ఉంది. మెయిన్ రీజన్ రష్యా, చైనా, నార్త్ కొరియా మిజైల్స్ ను చూసి యుఎస్ఏ భయపడుతోంది. లాస్ట్ ఇయర్ నుండే వీళ్ళు గోల్డెన్ డోమ్ ను తయారు చేసుకున్నారు. గ్రీన్లాండ్ లో ఆక్రమించుకొని గోల్డెన్ డోమ్ ను ప్లేస్ చేస్తారు. స్పేస్ శాటిలైట్ డామినెన్స్ కోసం చూస్తున్నారు అన్నమాట. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తా. ఆల్ ఐస్ ఆన్ గ్రీన్లాండ్. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.